హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంజనేయ స్వామి గుడి కాడ అయితే అభిషేకం ఉన్నది. అందుకని గుళ్ళంతా కడిగి శుభ్రం చేసి శుభ్రాజన్ అయితే కూర్చోన్నాడు గుడి కాడ. గుళ్ళో అంతా శుభ్రంగా కడిగి నీట్గా ముగ్గులు వేసి స్వామిని బాగా క్లీన్ చేసి పెట్టాడు. తర్వాత అభిషేకం ఉండదని ఈరోజే అంకాలమ్మ గుళ్ళో కూడా పొంగళ్ళు పెడుతున్నారు. మా ఊర్లో అంకాలమ్మకి కొత్తగా బండలు వేసి సున్నం అవి కుట్టినారు కాబట్టి అందుకని అంకాలమ్మ తల్లికి కూడా ఈరోజు పొంగలు పెట్టి మేకనైతే కోసుకుంటా ఉన్నారు. అక్కడ నేను పోతే అంకాలమ్మను కూడా మీరు చూస్తారని నేనైతే వీడియో తీసుకుంటూ వచ్చాను. తర్వాత గుళ్ళకి వచ్చేసినాము అభిషేకానికి. ఆంజనేయ స్వామికి కాడ గుళ్ళో అందరం కూర్చొని అభిషేకం జరుగుతూ ఉంటే అందరూ ఒలలో తోసినట్టు మాట్లాడుకుంటూ కూర్చొని ఉన్నారు. బాగా నా కూతురు అయితే బాగా గుళ్ళు ఆడుకుంటూ ఉన్నది. ఈయనే మా గుళ్ళో ఉండే ఆంజనేయ స్వామి. ఈ స్వామిని ఒకసారి మనసులో తలుసుకున్నా చాలు, కష్టాలు తీరుతాయి. మీరు ఒకసారి మనసులో తలుసుకోండి. బాయ్ అండి.